వెల్కమ్ టు తెలుగు వన్. ఉత్తరాంధ్రలో అసైన్డ్ భూములను పెద్దలు స్వాహా చేస్తున్న విషయం కొద్ది రోజులుగా రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు ప్రత్యారోపణలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నిజాలు తెలుసుకునేందుకు, నిగ్గు తేల్చేందుకు పూసపాటి రేగ, భోగాపురం, భీమిలి మండలాల్లో తెలుగు వన్ బృందం పర్యటించింది. స్థానికులతో మాట్లాడింది. ఈ పరిశీలనలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే కొన్ని వందల ఎకరాలు పెద్దల కబ్జాలోకి వెళ్ళిపోయాయి. వారి దర్శకత్వంలో విశాఖపట్నం కేంద్రంగా తిష్టవేసిన బినామీ వ్యక్తులు దళితులను, పేదలను భయపెట్టి బెదిరించి ఒప్పంద పత్రాలు రాయించుకున్నారు. ప్రభుత్వం జారీ చేసి 3/23 ఆర్డినెన్స్ జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం ఫ్రీ హోల్డ్ జాబితాను ప్రకటించాల్సి ఉండగా స్థానిక అధికారులు ఆ పని చేయలేదు. పెద్దలతో ఒప్పందం చేసుకున్న భూములను మాత్రమే ఫ్రీ హోల్డ్ జాబితాలో చేర్చి స్వామి భక్తిని ప్రదర్శించుకున్నారు. జిల్లా స్థాయి అధికారుల ఈ చర్య వెనుక అత్యున్నత స్థాయి అధికారి ప్రమేయం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ అధికారి ఎవరో కాదు, సిఎస్ జవహర్ రెడ్డి అనేది అక్కడ జరుగుతున్న చర్చ. మరొక వైపు ఈ లావాదేవీలపై పెదవి విప్పటానికి స్థానికులు భయపడుతున్నారు. పేర్లు చెప్పేందుకు సిద్ధపడటం లేదు. పూసపాటి రేగ మండలం కందివలస, చోడమ్మ అగ్రహారం, కనిమెట్ట రెవెన్యూ గ్రామాల పరిధిలో దాదాపు 200 ఎకరాలు దళితులు, ఇతర సామాజిక తరగతులకు చెందిన పేదల సాగులో ఉన్నాయి. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఆ ప్రాంతంలోని భూమి విలువ ఎకరా ₹1,00,00,000 నుంచి ₹1,30,00,000 వరకు పలుకుతుంది. దీంతో ఈ భూమిపై ఈ ల్యాండ్ మాఫియా కళ్ళు పడ్డాయి. రాజకీయ నేతల బినామీలు గ్రామాల్లోకి వచ్చి ఎకరాకు 20 లక్షల చొప్పున బేరం కుదుర్చుకుంటున్నారు. దీనికి ఒప్పుకోని వారిని బెదిరిస్తున్నారు. స్థానిక పరిస్థితిని బట్టి 50,000 నుంచి 1,00,000 వరకు అడ్వాన్సులు ఇచ్చారు. ఒక కందివలస గ్రామ పరిధిలో 80 మంది రైతులకు చెందిన 104 ఎకరాల భూమికి ఆర్థిక ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇదే మండలం జి చోడవరంలో 100 ఎకరాలు, కొప్పెర్లలో 40 ఎకరాలు, ఇరుకొండలో 30 ఎకరాలతో పాటు కొవ్వాడ, కోనాడ, బత్తివలసల్లో కూడా వందలాది ఎకరాల భూములపై అడ్వాన్సులు ఇచ్చి ఒప్పంద పత్రాలు రాయించుకున్నారు. ఈ మండలంలో 9/23 ఆర్డినెన్స్ పరిధిలో 600 ఎకరాలు రావాల్సి ఉంది. ఈ విషయం ఇప్పటికీ అక్కడ ఒక్క రైతుకు కూడా తెలియకపోవటం ఆశ్చర్యం. జిల్లా కలెక్టర్ ఫ్రీ హోల్డ్ చేసిన ఉత్తర్వుల్లో ఈ మండలం నుంచి కేవలం 4 రైతుల పేరున 8 ఎకరాల 15 సెంట్లు మాత్రమే ఉంది. మరొకవైపు ఆర్డినెన్స్ పరిధిలోకి వచ్చే భూముల వివరాలు పెద్దల చేతుల్లోకి వెళ్ళాయి. భూమిని సాగు చేస్తున్న రైతు వద్ద లేని సమాచారం ప్రభుత్వ పెద్దలకు మాత్రం అందుబాటులోకి వెళ్ళిపోయింది. నాయకుల బినామీలు గ్రామాల్లోకి తిరుగుతూ సర్వే నెంబర్ల ఆధారంగా అసైన్డ్ భూములను పరిశీలించారు. అనంతరం ఫ్రీ హోల్డ్లో భూములు ఉన్న రైతులను కలిసి కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. వారికి తమ భూములు ఫ్రీ హోల్డ్లో ఉన్నట్లు తెలియకపోవడంతో దాన్ని అవకాశంగా తీసుకుని ధరను భారీగా తగ్గించారు. తాము ఏదో రకంగా పట్టాలు తెచ్చుకుంటామని రైతులకు నచ్చచెప్పారు. ఒప్పందం పూర్తి కాగానే అధికారులు ఆ భూమిని ఫ్రీ హోల్డ్ జాబితాలో చేర్చుతున్నట్లు తెలిసింది. దీంతో కొనుక్కున్న వారికి సర్వాధికారాలు లభిస్తున్నాయి. భోగాపురం మండలంలోని కంచేరు, కొంగనవారిపాలెం, పోలిపల్లి, విశాఖ జిల్లాలో భీమిలి మండలం, అన్నవరం, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో కూడా ఇటువంటి భూభాగోతాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. దాదాపు అన్ని చోట్ల ఆర్డినెన్స్ వల్ల లాభపడాల్సిన వారి జాబితా బయట పెట్టకుండా ముందస్తుగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా సమాచారం. విజయనగరం జిల్లాలో 2023 సంవత్సరానికి ముందు ఇచ్చిన 6,500 ఎకరాల అసైన్డ్ భూములకు గాను ఇప్పటి వరకు 2,500 ఎకరాలకు మాత్రమే కలెక్టర్ ఫ్రీ హోల్డ్ ఇచ్చినట్టు తెలిసింది. ఆ వివరాలను కూడా పూర్తిగా బహిరంగపరచలేదు. రైతులకు ఏమని చెప్పారంటే 20 ఏళ్లు దాటి సాగులో ఉన్న అసైన్డ్ భూములకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేస్తున్నమాట వాస్తవమే, కానీ మీ భూములకు అందుకు తగిన రికార్డులు ఉన్నాయో లేవో, అందుకే మీ పేర్లు అధికారులు వెల్లడించలేదు. పేర్లు లేనప్పుడు మీకు పట్టాలు ఎలా వస్తాయి? మాకు ఇచ్చేస్తే మేము ఏదో ఒకలాగా అధికారులను మేనేజ్ చేసుకుని పట్టాలు తెచ్చుకుంటాం అని రైతులకు పెద్దల బినామీలు చెప్పారన్నమాట. దీనికోసం ఎకరాకు 50 లక్షల నుంచి 70 లక్షల వరకు అవుతుందని, రైతులకు ఇస్తున్న మొత్తంతో కలిపి ఎకరాకు 80 లక్షల నుంచి 1,00,00,000 వరకు అవుతుందని వారు చెప్పినట్లు స్థానికులు అంటున్నారు.
ఈ అసైన్డ్ ల్యాండ్ సెటిల్మెంట్లలో భూములు కొనుగోలు చేయడానికి వచ్చిన బినామీలు వైసీపీ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ఇద్దరి ప్రముఖుల పేర్లు చెప్పుకుంటూ గ్రామాల్లో తిరిగారని స్థానికులు అంటున్నారు. ఈ విషయమే అక్కడ చర్చ సాగుతుంది. అధికార పార్టీలో కీలకమైన నాయకులు కనుక ఉన్నతాధికారులు కూడా వారికి అన్ని విధాలా సహకరించారని కొందరు గ్రామస్థాయి నాయకులు చెప్పారు. పెద్దల బినామీలకు అమ్మేందుకు ఒప్పందం చేసుకున్న వారి భూములు మాత్రమే ఫ్రీ హోల్డ్ చేయడంలో వారి పాత్ర కీలకంగా ఉందంటున్నారు. అక్కడ భారీ భూ స్కామ్ జరిగిన మాట వాస్తవం. ఒక పక్క జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఇదంతా సిఎస్ జవహర్ రెడ్డి భాగోతమని బల్లగుద్ది ఛాలెంజ్ చేస్తున్నారు. సిఎస్ జవహర్ మాత్రం కుక్కిన పేను మాదిరి ఉన్నారు. మూర్తి యాదవ్కు లీగల్ నోటీసులు ఇస్తాను అని జవహర్ అంటున్నారు. లీగల్ నోటీసులు కాదు, భూ అక్రమాలపై విచారణ జరిపించే దమ్ము ఉందా అని మూర్తి యాదవ్ సవాల్ విసిరారు. సిఎస్ జవహర్ రెడ్డి నుంచి ఎటువంటి స్పందన లేదు. ఈ మొత్తం భూభాగోతం రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఎకరాల భూదోపిడీకి వైసీపీ ప్లాన్ చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.